మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం ఏప్రిల్లోకి వచ్చాం. ఏప్రిల్ మంత్లోకి మనం 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ మంత్కి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఈ వారం రోజులకి సంబంధించి చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కనుక కుజుడు మీనరాశిలో రవితో శనితో యుతి కట్టబోతా ఉన్నారు. అలాగే ఇక్కడ చంద్రుని యొక్క సంచారం కూడా చూస్తే తుల, వృశ్చికము, ధనస్సు, మకరం మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ 4 రాశుల మీదుగా ఉంది. సో అదేవిధంగా మిగతా గ్రహాల యొక్క ట్రాన్సిట్ కూడా మనం చూస్తే శుక్రుడు మేషరాశిలో, మిథునంలో గురుడు, సింహంలో కేతువు, రాహువు కుంభరాశిలో గోచారంలో ఉంటున్నారు. బుధుడు కూడా అసలు చెప్పకూడదు కానీ బుధుడు నిజంగా ఆయన కూడా కుంభరాశిలో గత 2 నెలలుగా టెస్ట్ వేసుకుని రాహుతో పాటు కూర్చుని ఉన్నారు. ఇక అదేవిధంగా మీన రాశిలో కుజ, శని, రవుల యొక్క యుతి అయితే జరుగుతూ ఉంది. సో ఈ విధమైన ట్రాన్సిట్ ఆధారంగా, గోచారం ఆధారంగా, చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది ఏంటనేది చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి యోగిస్తున్న గ్రహాలు ఈ యొక్క వారం మనం చూస్తే కనుక భాగ్యంలో శుక్రుడు, లాభంలో గురుడు. సింహరాశికి 2 గ్రహాలు యోగిస్తున్నప్పటికీ డెఫినెట్లీ ఇక్కడ భాగ్యంలో ఉన్న శుక్రుడు కావచ్చు, లాభంలో ఉన్న గురుడు కావచ్చు, ఈ 2 కూడా వెరీ పవర్ఫుల్గా అటు ఫైనాన్షియల్గా అటు ఇక్కడ అష్టమ శని నడుస్తున్న సమయంలో మీకు ఎదురవుతున్న అనేకమైన సడన్ ట్రాన్స్ఫర్మేషనల్ సిచ్యువేషన్స్ కానివ్వండి, ఏదైనా ఇలాంటి సందర్భాల్లో కొంచెం ప్లెజెంట్నెస్గాను. సో ఇలా ఉన్నా కూడా ఎవరో ఒకళ్ళు మన ఇంటికి పిలిచి ఏమండి ఇలాగ జరుగుతుంది, సో శుభకార్యాలకి పిలుపు రావటము, జరుగుతున్న ఫైనాన్షియల్ లాస్కో, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్కు సంబంధించి ఒక సొల్యూషన్కి సంబంధించి ఒక గురుతుల్యులైన ఒక మంచి వ్యక్తుల యొక్క పరిచయాలు దాని ద్వారా ఎంత అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే యాక్చువల్గా ఆస్ట్రాలజికల్గా ఎప్పుడు నిజంగా మనకి కొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో దాని దాటుకుని వెళ్తే మనకి ఇంకా చక్కగా మంచి స్మూత్ సిచ్యువేషన్స్ ఎప్పుడు ఉన్నాయి. ఎప్పుడు వినకపోయినా పర్లేదు కానీ డెఫినెట్గా ఇలాంటి టైంలో సాటర్న్, మార్స్ అండ్ సన్ కంజెక్టింగ్ ఇన్ 8th హౌస్. సో ఇలాగ 8th హౌస్లో వీళ్ళ కంజంక్షన్ కొంచెం ఆవేశాలకి గురి చేసి కొన్ని పరిస్థితులను క్రియేట్ చేస్తాయి. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఆవేశంతో విచక్షణ కోల్పోతాం. సో కాబట్టి ఆ విచక్షణ కోల్పోతే అది అంతటి దానికైనా దారితీస్తుంది. ఆ సమయంలో విచక్షణగా ఉండటం వల్ల పాసింగ్ క్లౌడ్లా ఏదో ఒక నెలలో వచ్చి దాన్ని సాగదీసుకోకుండా దాన్ని అక్కడితో మనం చక్కగా సాల్వ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ కొంచెం మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా లాభస్థానంలో ఉన్న గురుడు దాని నుంచి కూడా మిమ్మల్ని కొద్దో గొప్ప కొంచెం బెటర్గా బయటికి పంపించడానికి, బెటర్గా మనల్ని బయటపడేయడానికి ట్రై చేస్తాడు. 3వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఆదివారం, శనివారం ఈ 2 రోజులు కూడా 3, 6 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలమైన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. 3వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే 3వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో ఆ రాశ్యాధిపతి మీకు ఇక్కడ శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. సో ఏదైతే మీరు కొంచెం ఉద్యోగపరంగా కానీ కాదు షార్ట్ జర్నీస్ ఆర్ లాంగ్ జర్నీస్ అనేవి ఉండే ఆస్కారాలు వార ప్రారంభం కొంచెం మనకు కనిపిస్తున్నాయి. లేదా కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాలు కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. స్పిరిచువల్ యాక్టివిటీస్కు, కొన్ని శుభకార్యాలకు సంబంధించో ఇలాగా కొందరు మీ సిబ్లింగ్స్ని కలవడానికి ఫాదర్కి సంబంధించిన సపోర్ట్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు ఇక్కడ మీకు కొంచెం ప్లెజెంట్గా జర్నీస్, లాంగ్ జర్నీస్ కానీ ఇవన్నీ కొంచెం ప్లెజెంట్గా ఉన్నాయి. సోమ, మంగళవారాల్లో చూస్తే కనుక ఇది ఇక్కడ మనకి మెయిన్గా అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం, అది చంద్రుడి యొక్క నీచ రాశి. కొంచెం ఎమోషనేటివ్ సిచ్యువేషన్స్ అనేవి సోమ, మంగళవారంలో జరిగే ఆస్కారాలు ఉన్నాయి. సో గృహపరంగా కానీ, వాహనపరంగా కానీ, వాహనాలు నడిపే విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఇక్కడ ఉండాల్సిన అవసరం. పేరెంట్స్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కానీ, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కానీ
సమ్ ఎమోషనల్ సిచ్యువేషన్స్ అనేవి ఈ రాశి వాళ్ళకి సోమ మంగళవారంలో కనిపిస్తున్నాయి. సో బీ ఫోకస్, బీ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఫ్యామిలీ అండ్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ అండ్ మీ యొక్క వాహనాలకి సంబంధించి వాటికి సంబంధించి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, బ్రేక్స్ అండ్ వాటికి సంబంధించిన అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, కండిషన్, వాహనాల కండిషన్కి సంబంధించి కూడా చెక్ చేసుకోవడం చాలా మంచిది. అలా బుధ గురు శుక్రవారాల్లో చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తుంది. పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం యాక్చువల్గా రాశ్యాధిపతి గురుడు లాభంలో ఉన్నాడు. సో ఇందాక మీకు చెప్పినట్టు ఎప్పుడైతే లాభస్థానంలో గురువు గారు ఉన్నారో డైరెక్ట్ ఆస్పెక్ట్ పంచమ స్థానం మీద చూస్తారు. సో అందుకనే ఇక్కడ సంతానానికి సంబంధించి కానీ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కానీ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో అకారణంగా ఏవో వస్తున్న కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా మళ్ళీ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ని యథాతథంగా ముందుకు తీసుకెళ్లే విధంగా గురుడు ప్రయత్నించడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్లో కొంచెం ప్రాఫిట్ని చూడడానికో, సంతానపరంగా కొంచెం గ్రోత్ని చూడడానికో, అలాగే చాలా విషయాల్లో మీకు కొద్ది గొప్ప ఉన్న దానిలోనే ఒక హైక్స్, శాలరీ ఇంక్రిమెంట్స్ విషయాల్లోనూ మీకు కొంచెం లాభం రావడానికి సంబంధించి చేసే ప్రయత్నాల్లో, వ్యాపారస్తులైతే వ్యాపారంలో కానీ ఎలా అయినా కొంచెం ఇక్కడ బుధ గురు శుక్రవారాలు కొంచెం అనుకూలమైన పరిస్థితిలో ఉన్నాయి. వారాంతానికి మనం చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం కేర్ తీసుకోండి. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం కేర్గా ఉండటం అనేది మంచిది. సో అలాగే కొన్ని కోర్టు కేసెస్, కాన్ఫ్లిక్ట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఏదైనా ఎయిత్ హౌస్ ఈజ్ ఓవర్ యాంప్లిఫైయింగ్ అవుతూ ఉంది ఇక్కడ చాలా వరకు కూడా. సో కాబట్టి ఈ వారంలో తీసుకునే డెసిషన్స్ విషయాల్లో చాలా జాగ్రత్తగా, అంటే డ్రైనెస్ ఆఫ్ యువర్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, ఫైనాన్షియల్ డ్రైనెస్ కావచ్చు, లైఫ్ పార్ట్నర్ యొక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఇలా అనేకమైన విషయాల్లో బీ కాన్షియస్. అంతే, చక్కగా కాలభైరవాష్టకం చదువుకోండి, చాలా బాగుంటుంది. అలాగే శ్రీరామ రక్షా స్తోత్రం చేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి సంబంధించి కుదిరితే కనుక కుజుడికి ఒక కేజుంపావు కందులు, రెడ్ క్లాత్, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళు అభిషేకం చేసి దానం ఇవ్వండి, ఇంకా మంచిది. సో ఇలాంటి పరిహారాలు చేసుకోవటం వల్ల మీకు వచ్చే అన్స్టెబిలిటీ ఏదైతే ఉందో డెఫినెట్గా ఆ నెగిటివ్స్ అన్నీ కూడా కొంచెం పాజిటివ్ మూమెంట్లో ముందుకెళ్ళడానికి బాగుంటుంది ఇక్కడ. సో ఇక్కడ వృత్తిపరంగా అయినా, వ్యాపార పరంగా అయినా, ఏ పరంగా అయినా సరే కొంచెం జాగ్రత్తగా స్టెబిలైజ్డ్గా నిర్ణయాలు తీసుకోవడానికి, ఆవేశాలకి వెళ్లకుండా ఉండడానికి ఈ వారం ప్రయత్నించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.